కృష్ణం వందే జగద్గురుం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ విష్ణు కథల నుండి విన వేదవ్యాసుల వారిని స్మరించుకోవడం ఎంతైనా సమంజసం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 70వ ఎపిసోడ్ 65వ శ్లోకానికి మనం ఇప్పుడు వేదార్థాన్ని యోగార్థాన్ని చెప్పుకుంటున్నాం. చెప్పేది, చెప్పించేది, వినేది, ఆచరించేది, బోధించేది అంతా శ్రీ మహావిష్ణువే. మనమంతా నిమిత్త మాత్రము. వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. శ్రీధః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధి శ్రీవిభవనః శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః. ఓ పరంధామ, సిరులకు అధినాయకుడైనటువంటి ఓ శ్రీశ, నీవు భక్తులకు భోగభాగ్యాలు సిరి సంపదలు అనుగ్రహించే శ్రీదవు. శ్రీనిలయుడవైన నీవు ధర్మం, సదాచారం, నైతిక విలువలతో సంపన్నులైనట్టి వారి హృదయాలలో నివసించే శ్రీనివాసుడవు. సుగుణాలకు నిధివైన నీవు ఓ శ్రీనిధి భక్తులకు సద్గుణాలను అనుగ్రహిస్తావు. నీతి, నిజాయితీ, కీర్తి, ప్రతిష్ట వంటి ఐశ్వర్యం అటువంటి సిరి సంపద గల భక్తులకు వారి వారి కర్మానుసారం స్థిరులను మరల ప్రసాదించే శ్రీ విభావనము. క్షయం లేని సుఖ సంతోషాలకు నిలయడమైనటువంటి ఓ శ్రేయ, నీవు శ్రీదేవిని నీ వక్షస్థలంపై ధరించిన శ్రీధరుడవై సకల సంపదల రూపంలో కొలువై ఉంటావు. ఓ శ్రీమాన్, నీ కొలిచే భక్తులను శ్రీమంతులను చేయగల శ్రీకర, నీవు ముల్లోకాలకు ఆశ్రయాన్ని కలగజేస్తావు. అలాంటి లోకత్రయాశ్రయుడమైన నీకు నమస్సుమాంజలి. మనం ఈ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని విభూతులలో శ్రీ అని, శ్రీపతి అని, శ్రీనివాసుడని, శ్రీద అని, శ్రీనిలయుడని, శ్రీ విభవుడని, శ్రేయ అని, శ్రీధరుడని, శ్రీకర అని, శ్రీమాన్ అని ఎన్నోసార్లు మళ్ళీ చెప్పుకుంటున్నాం. ఎందుకని? సిరి సంపద, ఆర్థిక సిరి, ఆర్థిక సంపద, జ్ఞానసిరి, జ్ఞాన సంపద, శక్తి సిరి, శక్తి సంపద. ఈ మూడు శక్తి, జ్ఞానం, సంపద ఉన్నటువంటి బుద్ధిజీవులు ఈ ప్రపంచంలో శ్రీపతులై ఉంటారని మహావిష్ణువు తద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇతడు సిరులకు అధినాయకుడైనటువంటి శ్రీశుడు. భక్తులకు భోగభాగ్యాలు, సిరి సంపదలు అనుగ్రహించే శ్రీద. ధర్మం, సదాచారం, నైతిక విలువలతో సంపన్నులైనటువంటి వారి హృదయాలలో సదా నివసించేటువంటి శ్రీనివాసుడు, శ్రీనిలయుడు. ఎవరైతే ధర్మం, సదాచారం, నైతిక విలువలతో జీవిస్తారో వారి యందు స్వామి తన దేవేరి శ్రీదేవి శ్రీలక్ష్మితో కూడి ఉంటాడు అని విభూతుల ద్వారా మనకు బోధిస్తూ ఉన్నారు మహనీయులైనటువంటి మహనీయ మహర్షులు. ధర్మం ఏంటి? సదాచారం అంటే నైతిక విలువలంటేవి. ఏదైతే పాటించదగిందో అది ధర్మం, ఏదైతే ఆచరించదగిందో అది సదాచారం, ఏదైతే నైతిక విలువలతో కూడి ఉందో అది నిజమైన సంపద. అటువంటి విషయాలను మన నుండి స్వామి వాంఛిస్తూ ఉన్నాడు అని మనం తద్వారా తెలుసుకోవాలి. అటువంటి ధర్మం, సదాచారం, నైతిక విలువలు ఉన్నందుకే హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడుగా కీర్తింపబడ్డాడు అని మనం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ప్రహ్లాదుడు పుట్టుకతోనే ధర్మనిరతితో జీవించినవాడు. మహావిష్ణువు యొక్క కూర్మ భక్తుడై సదాచార సంపన్నుడైనాడు. నైతిక విలువలతో కూడిన సుగుణాలతో అలరాగినవాడు. తన యొక్క తండ్రి
ఆజ్ఞతో తన గురువులు చండామార్కులు ఓం హిరణ్యకశిపాయ నమః అని చెప్పమంటే కూడా ఓం శ్రీమన్నారాయణాయ నమః అని మాత్రమే చెప్పినవాడు. తన స్నేహితులందరినీ మాయామోహం నుంచి బయటపడవేసి తన యొక్క నీతి మార్గంలో చరించేలా శతదా సహస్రదా కృషి చేసినవాడు. అందుకే ఇటువంటి నీతి, నిజాయితీ, కీర్తి, ప్రతిష్ట వంటి ఐశ్వర్యాన్ని ఆ ప్రహ్లాదునికి కాలకాలం ప్రసాదించాడు శ్రీమన్నారాయణుడు. నృసింహ అవతారమెత్తి హిరణ్యకశిపుడిని వధించిన వేళ స్వామి ఆగ్రహం తగ్గకుండా ఉన్నప్పుడు శ్రీదేవి కూడా ఆ ఆగ్రహాన్ని ఉపశమింప చేయడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ స్వామి ఆగ్రహం పూర్తిగా తగ్గని సందర్భంలో ప్రహ్లాదుడు స్వామిని వేణోళ్ళ కీర్తించి ఆ ప్రహ్లాదవరదుడు శాంతించే విధంగా అతను యోగ నరసింహస్వామిగా మారే వరకు స్వామి కోసం కీర్తింపజేసినవాడు. భక్తితో స్వామిని పరవశింపజేసినవాడు ఆ పరహ్లాదుడు ఇహంలోను పరములోను అందరికీ హ్లాదాన్ని అంటే ఆనందాన్ని కలగజేసినటువంటి వాడు. అతని సుకర్మ ప్రకారం అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదించినవాడు శ్రీమన్నారాయణుడు. ముల్లోకాలకు అధిపతిగా ఉండేటువంటి స్థాయిని ఆ ప్రహ్లాదునికి కలగజేసినవాడు. అనన్యాం చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైన అక్షర పరబ్రహ్మాన్ని ఆరాధిస్తారో, ప్రచారం చేస్తారో, అమలు చేస్తారో అట్టివారి యోగక్షేమాలను నేను చూస్తాను అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఈ 65వ శ్లోకంలో శ్రీదేవిని గురించినటువంటి ప్రస్తావన 9 విభూతులుగా ఉంది. కనుక ఈ సందర్భంలో శ్రీ మహాలక్ష్మీదేవి ధ్యానంలో ఇచ్చినటువంటి సందేశాన్ని ఒక్కసారి ఇక్కడ వివరించాలని ఆకాంక్ష. ఇంద్రకృతమైన శ్రీ మహాలక్ష్మీ స్తోత్రం ఇది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీదేవి ఈ తల్లి మహామాయ, రాజును బికారిగా చేస్తుంది, బికారిని రాజుగా చేస్తుంది. ఈ మహామాయ మోహితం చేసేటువంటి ఈ మాయా మోహినటువంటి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు, వరించేటప్పుడు నారికేళంలో జలంలాగా వరిస్తుందని, కినుకతో వెళ్ళిపోయేటప్పుడు కరిమింగిన వెలుగపండు ఏనుగు వెలుగపండు గుజ్జు పగలగొట్టకుండా తీసివేసే విధంగా వెళ్ళిపోతుందని చెప్పుకుంటారు ఈ యోగులు. అటువంటి మహాలక్ష్మీదేవి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. శంఖము, చక్రము, గద ఆయుధములు కాగలిగినటువంటి శ్రీదేవి మహానారాయణ స్వరూపురాలు, శ్రీనివాసుని పత్ని ఈ దేవి శ్రీపీఠంలో దేవతలచే సదా పూజింపబడుతూ ఉంటుంది. ఎవరైతే సన్మార్గంలో ఉంటారో, నీతి, నిజాయితీ, కీర్తి, ప్రతిష్ట, నైతిక విలువలు, ధర్మం, సదాచారంతో కూడి ఉంటారో వారే దేవతలు. అందుకే మనమంతా దేవుళ్ళం, ధ్యానం చేసేవారే దేవతలు. అటువంటి వారిని ఈ మాయామోహం నుంచి తొలగిస్తుంది మహాలక్ష్మీదేవి, అనుగ్రహిస్తుంది. నమస్తే గరుడారుడే డోలాసుర భయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. గరుడుచే
మోయబడే దేవి, గరుడు వాహనంగా గల దేవి, డోలాసురులు అనేటువంటి రాక్షసులను తురముట్టించిన దేవి, సర్వ పాపాలను హరించే దేవి మహాలక్ష్మీదేవి. ధ్యానం పాపనాశనం. ధ్యానం రోజు చేయడం వల్ల ఈ జన్మలో చేసుకున్న సర్వ పాపాలు తొలగిపోతాయి జ్ఞాన అవధి వల్ల. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞురాలైన సర్వవరద సకల కోరికలను తీర్చేదేవి మహాలక్ష్మీదేవి. సమస్త దుష్ట శక్తుల నుంచి మనల్ని కాపాడేటువంటి వరప్రదాయిని. సర్వదుఃఖ హరేదేవి, సర్వ దుఃఖాలను హరించేదేవి మహాలక్ష్మీదేవి. మహాలక్ష్మీదేవి నమోస్తుతే. ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా సర్వజ్ఞురాలైనటువంటి సకల కోరికను తీర్చేటువంటి సర్వ దుఃఖాలను తొలగించేటువంటి మహాలక్ష్మీదేవి కరుణను మనం పొందగలుగుతాం. సర్వ దుష్ట శక్తుల నుంచి మనం కాపాడబడతాము. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ధ్యాన జ్ఞానాల ద్వారా మహాలక్ష్మీదేవి కరుణను పొందినవారు సిద్ధిని, బుద్ధిని పొందుతారు, భుక్తిని, జీవన యానాన్ని, ముక్తిని, మోక్ష మార్గాన్ని పొందగలుగుతారు. మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. మాటే మంత్రము, మనసే మందిరం అన్న మహానుభావుడు మంత్రమూర్తి. సరి అయినటువంటి మాటల వల్ల, వాక్కుల వల్ల మంత్రమూర్తి అయినటువంటి మహాలక్ష్మీదేవి కరుణను మనం పొందగలుగుతాము. సిద్ధి బుద్ధి ప్రదేదేవి భుక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఆది అంతము లేనటువంటి మహాదేవి, ఆదిశక్తి మహేశ్వరి, యోగులతో, యోగ సంభూతాలతో సదా నివసించేటువంటి మహాలక్ష్మీదేవి కరుణను మనం పొందగలుగుతాం. ఆ ధ్యాన జ్ఞాన ఐశ్వర్యాలను పొందడం వల్ల ఆది అంతము లేనట్టి ఆమె యొక్క కరుణను పొందగలుగుతాం. అజం అవ్యయం అప్రమేయం శ్రీమన్నారాయణి పుట్టుక లేనిది, నాశనము లేనిది, అంతము లేనిది, అప్రమేయమైనది. అటువంటి ఆది అంతము లేనటువంటి ఆ ఆదిశక్తి, ఆ మహా ఈశ్వరి, ఆ నారాయణి, ఆ పార్వతి, ఆ శాంభవి, ఆ సరస్వతి, ఆ మహాలక్ష్మీదేవి యోగ సంభూతంతో ఉంటూ, యోగజ్ఞులతో ఉంటూ సదా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలము సూక్ష్మము కలిగిన దేవి మనకు స్థూల రూపంలో ధన వస్తు కనక వాహన రూపంలో కరుణిస్తూ ఉంటుంది. సూక్ష్మ రూపంలో ధ్యానంలో మాత్రమే మనకు దర్శనమిచ్చేది. మహాశక్తి మహోదరే మహా ఉదరం అనంతమైనటువంటి మణిపూరక స్థితిని కలిగినది. బ్రహ్మాండ భాండాలన్నీ తన భర్త శ్రీమన్నారాయణునితో కలిసి తనలో ఇముడ్చుకున్నది. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే. మహారౌద్రం రుద్రుని అంశ కలది. మహారౌద్రం దుష్ట శిక్షణ కోసం అనంతమైనటువంటి ఆగ్రహాన్ని తెచ్చుకునేది. మహారౌద్రే మహోదరే గొప్పదైనటువంటి సప్త సముద్రాల కంటే గొప్పదైనటువంటి గొప్ప ఉదరాన్ని, అమృత భాండాన్ని కలిగి ఉన్నది మహాలక్ష్మీదేవి. మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ధ్యాన జ్ఞానాలతో జన్మ జన్మల పాపాలు మహాలక్ష్మీదేవి కరుణ వల్ల
అనుగ్రహింపబడతాయి అని ఈ శ్లోక అర్థం. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసన స్థిత సహస్ర దళ కమలంలో పర్యవేక్షించి నివసించే తల్లి, పరబ్రహ్మస్వరూపిణి ఇహము పరములో అందరికీ కూడా బ్రహ్మత్వ భావనను కలగజేసేది. ప్రహ్లాదుడు ఎప్పుడు ఇహములోను పరములోను అందరి వాత్సల్యాన్ని చురగొన్నవాడు. ఆ విధంగా ప్రహ్లాదునికి వరాలు ప్రసాదించినట్లుగా మనకు ఆ పరబ్రహ్మస్వరూపిణి వరాలను ప్రసాదిస్తుంది. పరమేశ్వరి జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. పరమేశ్వరి, ఈశ్వరి అంటే శుభాలను కలగజేసేది. పరమ ఈశ్వరి ఇహములోను పరములోను కూడా శుభాలను కలగజేసేది మహాలక్ష్మీదేవి అని అర్థం. జగన్మాత, ఈ జగత్తుకు మాత. ఆమె పార్వతీ స్వరూపిణి, సరస్వతీ స్వరూపిణి, లక్ష్మీ స్వరూపిణి వెలసి ఈ మహాలక్ష్మీదేవి పద్మాసన స్థిత, యా పద్మాసన స్థిత, సహస్రార పద్మంలో నివసించే తల్లి. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ్వరీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్స్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ మహాలక్ష్మీదేవిని త్రిదేవులుగా చెబుతున్నారు ఇంద్రులు. శ్వేతాంబరధరే దేవి తెల్లని వస్త్రాలు ధరించింది. సరస్వతీదేవి స్తోత్రంలో యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రావృత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుతి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి నిశేష రాజ్యాప. యా శ్వేత పద్మాసన, తెల్లని పద్మం పైన తెల్లని వస్త్రాలు ధరించిన, ధవళ వస్త్రాలు ధరించినటువంటి దేవి అని ఇక్కడ అర్థం. శ్వేతాంబర ధరే దేవి, ధవళ వస్త్రాలు ధరించినటువంటి సరస్వతి జ్ఞానరూపిణి. నానాలంకార భూషితే, 7 వారాల నగలు ధరించినటువంటి మహాలక్ష్మి స్వరూపం. జగస్థితే జగన్మాత, జగత్తుకే మాత పార్వతీ స్వరూపం. ఈమె జ్ఞాననిధి అయినటువంటి సరస్వతి స్వరూపం, సంపద్ ఐశ్వర్యనిధి అయినటువంటి లక్ష్మీ స్వరూపం, శక్తి రూపమైనటువంటి పార్వతీ రూపం. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. యోగులకు ఈ యొక్క సరస్వతి, లక్ష్మి, పార్వతీదేవి యొక్క అండ, వారి యొక్క ఆశీర్వాదం, వారి యొక్క వాత్సల్యం సదా ఉంటాయి అని ఈ శ్లోకార్థం. మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిర్మార్గ సర్వసిద్ధిం అవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. మహాలక్ష్మీదేవి యొక్క కరుణ ఎల్లప్పుడూ ఉంటుంది. సదా రోజు 3 సార్లు ధ్యానం చేసి జ్ఞానం పొందేవారికి సర్వసిద్ధిం అవాప్నోతి, సర్వసిద్ధులు కలుగుతాయి. రాజ్యం, ఎప్పుడు రాజ్యప్రాప్తితో వారు సుఖంగానూ ఉంటారు. రాజ్యం అంటే ఇక్కడ ఏదో దేశాన్ని ఏలడం కాదు, ఆత్మ సామ్రాజ్యాన్ని ఏలడం అని. ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం. రోజు ఒకసారి ధ్యానం చేసి జ్ఞానాన్ని పొందితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. ద్వికాలం యః పఠే నిత్యం ధనధాన్య సమన్వితం. రోజు 2 సార్లు 2 సంధ్యలలో ధ్యానం చేయడం వల్ల, తద్వారా జ్ఞానం పొందడం వల్ల ధనము ధాన్యము కలుగుతాయి. త్రికాలం యః పఠే నిత్యం మహాశత్రు వినాశనం. రోజు 3 సంధ్యల్లో ధ్యానం చేస్తూ జ్ఞాన మార్గావలంబులమై ఉండడం వల్ల మహాశత్రువులు తొలగుతారంటే మనలోని మహాశత్రువులు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, వీటిని అరిషడ్వర్గాలు అంటారు. ఈ వర్గాలు మన యొక్క అదుపులో ఉంటాయి అని అర్థం. రోజుకు 3 సార్లు ధ్యానం చేస్తే జ్ఞానం పొందితే కలిగే అద్భుతం ఎంత గొప్పదో మహాలక్ష్మీదేవి ఎంత బాగా వివరిస్తుందో. మహాలక్ష్మీ భవే నిత్యం ప్రసన్నా వరదా శుభ. ఇటివారికి మహాలక్ష్మీదేవి యొక్క కరుణ సదా ఉంటుంది. ప్రసన్న వరద శుభ, ఆమె
ప్రసన్న వదనంతో మన యొక్క కోరికలన్నీ తీరుస్తుంది. ఇది శ్రీ ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం స్తోత్రం సంపూర్ణం. ఈ స్తోత్రం ఇంద్రునితే చెప్పబడింది, ఈ ప్రపంచానికి అందించబడింది. ఈ యొక్క శ్లోకంలోని వేదార్థాన్ని, యోగార్థాన్ని అంతా ధ్యానంలో మహాలక్ష్మీదేవి అందించింది. అది ఎప్పటికప్పుడు వృద్ధి అయింది. మనస వాచ కర్మణ మహాలక్ష్మీదేవి కరుణ మనకు కావాలి అంటే ఆ శ్రీదేవి క్షయం లేని సుఖ సంతోషాలకు నిలడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క శ్రీదేవిని వక్షస్థలంపై ధరించిన ఆ శ్రీధరుని యొక్క ఆశీర్వాదం మనకు దొరుకుతుంది. జ్ఞాన జ్ఞానాల వల్ల సకల సంపదల రూపమైన ఆ శ్రీదేవి రూపంలో కొలువై ఉంటాడు శ్రీమంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు మనలో. ఆ విధంగా మనల్ని కొలిచే భక్తులను శ్రీమంతులను చేయగలిగినటువంటి ఓ శ్రీకర, ఓ శ్రీమన్నారాయణ, నీవు ముల్లోకాలకు ఆశ్రయాన్ని కలగజేస్తావు. భూలోకం, భూర్లోకం, సువర్లోకంలో అందరికీ ఆశ్రయాన్ని శ్రేష్ఠించేటువంటి లోకత్రయాశ్రయుడైన శ్రీమన్నారాయణకు నమస్సుమాంజలి. యోగార్థం. ఓ పరంధామ, సద్గుణ సంపన్నులైన యోగులు సదాచారంలో భాగమైన ఆత్మారాధనలో అనంతం నుండి జ్ఞానసిరులను అందుకునే శ్రీనివాసులుగా రూపొందుతారు. సిరులను తమలో ధారణ చేసుకుని పూర్తి ఎరుకతో వాటిని విశ్వాంతరాళాలలోకి ప్రవహింపజేసే యోగులు ధర్మాన్ని సరికొత్త విధానంతో స్థాపిస్తారు. కర్మ పాశాలతో బంధింపబడినటువంటి యోగులు గత వేదన నుండి పూర్తి విడుదలను పొంది సుఖ సంతోషాలతో తులతూగుతూ ఆనందపు వర్తమానంలో నవ్య మానవులుగా రూపొందుతారు. నవ్య నేత్రాలతో నవ్య దర్శనం చేసేటువంటి అట్టి యోగులు ముల్లోకాలకు ఆశ్రయభూతులే జగత్ హితానికే కృషి చేస్తారు. శ్రీకరులైన అలాంటి నవ్య యోగులకు నా యోగ సుమాంజలి. యోగులు సద్గుణ సంపన్నులు. సదాచారంలో వారు భాగంగా ఉంటారు. వారు ఆత్మారాధనలో అనంతం నుండి జ్ఞానశులను అందుకునేటువంటి శ్రీనివాసులుగా రూపొందుతారు. అన్నమయ్య ఒక యోగిగా భూమి మీద అవతరించాడు. వాస్తవానికి శ్రీమన్నారాయణుడు తన యొక్క ఖడ్గమైన నందకాన్ని భూలోకానికి పంపి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించమని తన ఖడ్గమైన నందకాన్ని ఆదేశించాడు. అలా ఆ కేరళలోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అన్నమయ్య తన మరదళ్ళు ఇద్దరిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. అంతకంటే ముందుగా శ్రీమన్నారాయణ స్వరూపుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటాడు తిరుమల కొండలో. ఆ యొక్క శ్రీమన్నారాయణ ఆరాధనలో అనంతం నుండి జ్ఞానసిరులను ఎప్పటికప్పుడు పొందుతూ ఉంటాడు. ఆ వెంకటరమణుని ప్రేరణతో ఆ శ్రీనివాసుని కీర్తిస్తూ 32,000 కీర్తనలు రచించాడు. వాస్తవానికి ఇది శ్రీమన్నారాయణ కీర్తనగా వెంకటేశ్వర స్వామి కీర్తనలుగా ఆవిర్భించిన అవన్నీ కూడా బ్రహ్మజ్ఞానపు సొబగులు. అటువంటి జ్ఞానశిరులను అందుకునేటువంటి శ్రీనివాసుడుగా రూపొందింపబడినటువంటి ఆ అన్నమయ్య సిరులను, ఆ జ్ఞాన సిరులను తనలో ధారణ చేసుకుని పూర్తి ఎరుకతో వాటిని విశ్వాంతరాలలోకి ప్రవహింపజేసి ఈ భూమికి మార్గదర్శకుడుగా ఆధ్యాత్మిక సోపానాలను వేసుకుని ఈ ప్రపంచానికి అనంతమైన బ్రహ్మజ్ఞానాన్ని అందించాడు. ధర్మాన్ని సరికొత్త విధానంలో స్థాపించడానికై ఎంతోమంది రాజులు, సాల్వ, నరసింహరాయు లాంటి ఎంతోమంది రాజులు ఈ కీర్తనల్లోని బ్రహ్మజ్ఞానాన్ని అవగతం చేసుకుని ఔపోసన పట్టి ధర్మ మార్గంలో పాలించారు. వాస్తవానికి బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అనేటువంటి ఒక కీర్తన, అదిగో అల్లదిగో శ్రీహరివాసము అనేటువంటి కీర్తన
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, కొండలంత వరములు ఈయక వదలడు అనేటువంటి కీర్తన. ఇలాంటి కీర్తనలు ఎన్నెన్నో, ఒక జోలపాట, ఒక లాలిపాట, ఒక శృంగార రస సంబంధమైనటువంటి పాట, ఎటువంటి సందర్భంలో అటువంటి పాటలను ఆధ్యాత్మిక స్వరంలో సరికొత్త రాగాలలో బ్రహ్మజ్ఞానాన్ని మూర్తీభవించి ఈ ప్రపంచానికి అందజేశాడు ఆ అన్నమయ్య. కర్మపాశాలకు బంధింపబడకుండా అతడు ఈ ప్రపంచానికి మరింత జ్ఞానాన్ని సబ్మిట్ చేయాలనేటువంటి ఊహతో అతని దేవేరులిద్దరూ కూడా ప్రాణాన్ని ఇచ్ఛాపూర్వకంగా వదులుతారు. ఆ విధంగా కర్మపాశాలతో బంధింపబడని ఆ యోగి గత వేదన నుంచి పూర్తిగా విడుదలను పొంది సుఖ సంతోషాలతో తులతూగుతూ ఆనందపు వర్తమానంలో నవ్య మానవుడిగా రూపొందాడు. ఒక చైతన్య స్రవంతిగా దేశమంతా తిరిగి శ్రీమన్నారాయణుని భజిస్తూ బ్రహ్మజ్ఞానాన్ని ఒక గంగా జలంలాగా ప్రవహింపజేశాడంటే అతిశయోక్తి కాదు. అదేవిధంగా యోగి వేమన, వీరబ్రహ్మేంద్ర స్వామి, తుకారాం, గోరఖ్నాథ్, ఈ విధంగా ఎంతోమంది యోగులు తమ యొక్క గానామృతంతో ఈ భూమిపై ఆధ్యాత్మిక రాజ్యాన్ని స్థాపించారు అంటే అతిశయోక్తి లేదు. ఏకనాథుడు శ్రీరామచంద్రమూర్తి యొక్క, శ్రీకృష్ణ భగవాన్ యొక్క, పండరినాథుని యొక్క గానంతో ప్రజలని పరవశింపజేసేవాడు. ఆ యొక్క ఎనర్జీకి, ఆ నాద తరంగాలకు ప్రజలందరూ పరవశించిపోయేవారు. ఆ యొక్క నాదానికి ఆనందించినటువంటి ఆ పండరినాథుడు స్వయంగా తానే దాదాపు 16 సంవత్సరాల పాటు ఒక నౌకరులాగా ఆ ఇంట్లో పనిచేశాడు. అటువంటి నవ్యనేత్రాలతో నవ్య దర్శనం చేసేటువంటి యోగులు ముల్లోకాలకు ఆశ్రయభూతులై జగత్ హితానికై, జగత్ సౌఖ్యానికై కృషి చేస్తారు. వారందరూ శ్రీకరులు, శ్రీనివాసుని పుత్రులు, శ్రీదేవి అణుంగు కుమారులు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఈ ముగ్గురు కూడా అటువంటి వారిని చేరదీసి తమ యొక్క శక్తిని, జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని ధారాపాతంగా కురిపిస్తాయి. ఎవరైనా ఈ భూమిపైకి బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి కంకణ కట్టుకుని సంకల్పించుకుని వచ్చినటువంటి మహానుభావులు ఏదో ఒక మొహంతోనో మాయలోనో పడి తప్పు దారిని పడినప్పుడు ఏదో ఒక రూపంలో వారికి కనువిప్పు కలుగజేసేట్లుగా చేస్తాడు ఆ శ్రీమన్నారాయణుడు. తులసిదాసుకు కొత్తగా పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైనప్పుడు ఒక్కరోజు కూడా భార్యని ఇవిడవలేకపోయాడు. సంవత్సరం దాటినా ఆ మోహన్ తగ్గలేదు అతడికి. ఒకరోజు రాత్రి భార్య వియోగాన్ని భరించలేక అత్తగారింటికి వెళతాడు. ఆ రాత్రిపూట వారిని లేపడం ఇష్టం లేక దొద్దిదారిన వచ్చి గోడ దూకి ఆ ఇంట్లో ఆ కిటికీ దగ్గర సవ్వడి చేసి తన భార్యను లేపుతాడు. ఆశ్చర్యానికి లోనైనటువంటి అతని భార్య వెలుపలికి వచ్చి భర్తను చూసి, ఇదేమి విడ్డూరం, ఇదేమి చోద్యం, నా కోసం ఇంత రాత్రి ఈ విధంగా చొరవ చేసి ఒక దొంగలాగా రాకపోతే ఇదే నా మీద ఉన్నటువంటి మోహాన్ని ఆ పరమాత్ముని మీద నువ్వు ఉంచినట్లయితే ఎంత ఉన్నతోన్నతమైనటువంటి స్థానాన్ని పొందేవాడివి కదా అని అతని భార్య అతనిని మందలిస్తుంది, హెచ్చరిస్తుంది, హితవు చెబుతుంది. అప్పుడు సిగ్గుపడిన వాడై ఆ యొక్క తులసిదాసు ధ్యానంలో శ్రీరామచంద్రుని దర్శనం పొంది హనుమాన్ చాలీసాను, తులసి రామాయణాన్ని రచించాడు. తులసిదాసు రచించినటువంటి హనుమాన్ చాలీసాలోని 40 శ్లోకాలు కూడా ఒక్కొక్క శ్లోకం ఒక రసగుళిక,
అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత. శ్రీరామచంద్రుని దగ్గర నుంచి అంగుళీకాన్ని తీసుకుని వచ్చినటువంటి ఆ ఆంజనేయ స్వామి దుఃఖితురాలైనటువంటి సీతాదేవి ఆత్మహత్య చేసుకోవాలని తలంచుకున్నటువంటి సీతాదేవికి రామ అంగుళీకాన్ని సమర్పించి ఆమెను పరమానందభరితుడిని చేశాడు. అప్పుడు ఆ సీతాదేవి అంటుంది, నాయనా, నీ సువాక్కులతో సుస్వరమైనటువంటి మాటలతో శ్రీరామచంద్రుని వైనంతో వారి యొక్క అంగుళీకంతో నన్ను పరవశురాలని చేశావు, దుఃఖం నుంచి విముక్తి పొందేట్లుగా చేసావు. ఏమి చేసి నీ రుణం తీసుకోను. ఇదిగో నువ్వు విశుద్ధ చక్రాన్ని కూడా అధిగమించేట్లుగా నీకు నేను వరం ఇస్తున్నాను, తీసుకో అని ఆ తల్లి అష్టసిద్ధులను నవనిధులను ఆ యొక్క హనుమాన్ ప్రభువుకు వరంగా ఇచ్చింది. అప్పుడు ఆ హనుమాన్ ఆంజనేయుడు, ఆ మారుతి, ఆ రామబంటు ఆ అష్టసిద్ధులను నవనిధులను ఇలా పక్కకు జరిపి, తల్లి ఘోటక బ్రహ్మచారిని, ఈ అష్టసిద్ధులను నవనిధులను నేనేమి చేసుకోను తల్లి, శ్రీరామచంద్రమూర్తిని తృప్తిపరచడానికై నీవేదైనా గుర్తు నువ్వు, అది చాలు నేను స్వామికి సమర్పించడానికి అని అడుగుతాడు. అప్పుడు ఆ సీతాదేవి అంటుంది కదా, నాయనా, నీ సుగుణాలతో, నీ నిరాడంబరతో, నీ నిస్వార్థ సేవతో నేను పరమ సంతృప్తి పడ్డాను. ఇదిగో నువ్వు ఆజ్ఞాచక్రాన్ని కూడా దాటి సహస్రారో యోగ్యమయ్యావు, తీసుకో అని తన యొక్క బ్రహ్మానందం వద్ద సుడి వద్ద అలంకరించుకున్నటువంటి చూడామణిని, దివ్య చూడామణిని తీసి తన యొక్క కానుకగా ఆంజనేయ స్వామికి సమర్పించి, ఇది శ్రీరామచంద్రమూర్తికి చూపించమని, తన యొక్క గుర్తుగా చూపించమని అడుగుతుంది ఆ సీతాదేవి. కనుక అనంతం నుండి జ్ఞానసిరులను పొందిన వంటి యోగీశ్వరులు భౌతిక సిరులు ఏ మాత్రము ఆశించరు, ఏ నిధులు ఏ సిద్ధులు కోరరు. షిర్డీ బాబా కూడా అలాగే ఉండేవాడు. ఆయన ప్రతిరోజు సంధ్యా సమయంలో నింబ వృక్షం కింద కూర్చుని దర్బారు చేసేవాడు. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తం అత్యంత ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షములలో కూర్చునేవాడు సాయిబాబా. ఈ నింబవృక్షం అమృతం లాంటి ఔషధాలను ఇస్తుంది అని ప్రతీతి. అత్యంత ప్రియమైనటువంటి ఆ నింబవృక్షం కింద కూర్చుని తనను ఆశించి వచ్చినటువంటి ఆశ్రితులకు, భక్తులకు, అనుయులకు స్వామి పారితోషికాన్ని ఇచ్చేవాడు. కల్ప వృక్షం కంటే కూడా ఈ సాయిబాబా అనేటువంటి చెట్టు అధికమైంది అని ఆ ప్రజలంతా భావించేవారు. ఆయన భాషిస్తూ ఉంటే ఆనందించేవారు. సద్గురు సాయినాథుడు ఈశ్వర ప్రభు అని వారిని కొలిచేవారు. బాబాకు అప్పుడప్పుడు కొన్ని దక్షిణలు వచ్చేవి. ఆ దక్షిణలు రోజు 50 నుండి 60 రూపాయలు ఉండేవి. ఎవరైనా దక్షిణ తెచ్చి ఇవ్వడం మర్చిపోతే బాబా అడిగి మరీ దక్షిణ తీసుకునేవాడు. ఆ దక్షిణలు 50-60 రూపాయలు మాత్రమే ఉంటే రోజు 1500, 2000 ఆ కాలంలో వెండి రూపాయలు వాటిని పంచేవాడు బాబా. అయితే 50-60 రూపాయలు వస్తే 1500, 2000 ఎలా పంచేవాడు? ఆ అష్టసిద్ధులు నవనిధులు బాబాకు ఉపయోగపడాలని ఆయన పాదాల వద్ద ఆశ్రయించుకుని ఉండేవాట. బాబా వాటి వైపు తేరిపార చూసేవాడు కూడా కాదు. అప్పుడు ఆ నిధులు, ఆ సిద్ధులు బాబా కూర్చునే గోనె కిందికి చేరేవి. బాబా వచ్చిన వారికి ఆ గోనె కింది నుంచి వెండి రూపాయలను తీసి ఇచ్చేవాడు. అవి అక్షయంగా వచ్చేవి. బాబా దర్బార్ ముగించిన తర్వాత చూస్తే ఆ గోనె కింద ఒక్క వెండి రూపాయి కూడా ఉండేది కాదు. రామరసాయన తుమ్హారే పస సాదర తుమ రఘుపతికే దశ. హనుమాన్ చాలీసాలో ఎంత అద్భుతంగా చెప్పాడు ఒక్కొక్క శ్లోకాన్ని స్వామి. నీ వద్ద రామరసాయనం ఉంది,
రఘుపతి దాసుడు అయినట్లయితే నీకు ఆ మా రామ రసాయనం అందుతుంది అని చెబుతాడు ఆ హనుమాన్ ప్రభువు. సంకటసే హనుమాన చుడావై మన క్రమవచన ధ్యానజోలావై. మనసును క్రమబద్ధం చేసి ధ్యానం చేస్తే హనుమాన్ ప్రభువు సంకటాలన్నీ తీరుస్తాడు అని చెప్తాడు హనుమాన్ చాలీసాలో తులసీదాసు. ఎంత అద్భుతం చూడండి, హనుమాన్ ప్రభువు వైభవం ఎంత చక్కగా వర్ణించాడు తులసీదాసు. అంటే ఆంజనేయులో ఐక్యమైపోయి ఆ విధంగా ఆ శ్లోకాలని అసువుగా వెలువరచాడు తులసీదాసు. ఔర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి. హనుమాన్ అంటే మూడవ కన్ను, అంజనీపుత్రుడు థర్డై విసుడం ఐ. ఇక్కడ హనుమాన్ ప్రభు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక చైతన్యం. ఏ దేవతలను పూజించవలసిన అవసరం లేకుండా మనం ధ్యానం చేస్తే అంజనీపుత్రుడైనటువంటి హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది అని ఈ శ్లోకానికి అర్థం. ఈ విధంగా నవ్య నేత్రాలతో నవ్య దర్శనం చేసేటువంటి తులసిదాసు లాంటి యోగులు, తుకారాం లాంటి యోగులు ఈ ప్రపంచంలో మనకు కావలసినవన్నీ అందిస్తారు. తుకారాం జీవితకాలం అంతా కూడా పాండురంగని కీర్తనలు రాశాడు, అభంగాలు రాశాడు. అభంగము అంటే భంగము కానిది అని. అతనంటే గిట్టని వాళ్ళు ఎంతోమంది ఆయన రాసిన అభంగాలను నీటిలో ముంచివేసిన పాండురంగమూర్తి, ఆ పాండురంగ స్వామి వారి యొక్క ఆటలు సాగకుండా చేసి తుకారాం యొక్క కీర్తనలు ఈ ప్రపంచానికి అందేలాగా చేశాడు. ఎన్నో సంవత్సరాలు పాండురంగని కీర్తనలు పాడుతూ అందులోని బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఈ భూమిపైన పంచినటువంటి ఆ నవ్య దివ్య యోగీశ్వరుడు తన యొక్క నేత్రాలతో సదా పాండురంగ స్వామి దర్శనం చేసుకుని ఆ కళ్ళ నుంచి ప్రేమామృతాన్ని ప్రజలపై కురిపించేవాడు. ఆ కాలపు రాజు శివాజీ మహారాజుకు కూడా భవానీదేవి దర్శనం చేయించాడు అని ప్రతీతి. శివాజీ మహారాజ్ తుకారాంను పరీక్షించాలని వచ్చి తుకారాంకు భక్తుడు, దాసుడు, శిష్యుడు అయిపోయాడు. అది యోగుల యొక్క ప్రతిభ. అటువంటి తుకారాం జీవన్ముక్తిని పొందాడు. ఒకరోజు రాత్రి అతనికి వైకుంఠం నుంచి పిలుపు వచ్చింది. నిన్ను బొందితో అంటే సశరీరంతోనే వైకుంఠానికి తీసుకెళ్ళడానికి మహావిష్ణువు ఆజ్ఞనిచ్చాడు. రేపు ఉదయం అభ్యంగన స్నానం చేసి సిద్ధంగా ఉండు అని దేవదూతలు అతనికి సందేశాన్ని ఇచ్చారు. పరమానందభరితుడైనటువంటి తుకారాం ఈ విషయాన్ని ఆయన భార్యకు చెప్పాడు. ఎప్పుడు ఏదో చెబుతూ ఉంటాడులేనా, ఇవాళ కొత్త కాదు కదా అని సహజంగా తీసుకుని ఆవిడ ఏమాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా నిద్రపోయింది. తెల్లవారుజామున లేచిన తుకారాం అభ్యంగన స్నానం చేసి పొడి వస్త్రాలు ధరించి పాండురంగ స్వామి కీర్తనలు చేస్తూ వెళుతూ ఉన్నాడు. శ్రీమన్నారాయణ కీర్తనలు చేస్తూ తన చిరుతలు వాయిస్తూ తుకారం వెళుతూ ఉంటే సంగతి తెలిసినటువంటి ప్రజలు ఆకాశంలో ప్రత్యక్షమైన దివ్య విమానాన్ని దర్శిస్తూ తుకారంను వెంబడిస్తూ ఉన్నారు. ఈ విషయం తెలియని జిజియాబాయి, తుకారాం ఇల్లాలు, మామూలుగా తన గృహకృత్యాలు తాను చేసుకుంటుంది. పొరుగింటి స్త్రీ తుకారాం వెళ్తూ ఉన్నాడు విమానంలో ఎక్కడానికి, దివ్య విమానం వస్తుంది, అటు ఆకాశం వైపు చూడు అంది. ఆకాశంలో దివ్య విమానం వస్తూ ఉంది. అయ్యో, రాత్రి నా భర్త చెప్పినా కూడా నేను ఏమాత్రం ఖాతరు చేయలేకపోయాను. మూర్ఖురాలు నేను ఎక్కడి పని అక్కడ విడిచి ఆ ఇల్లాలు తుకారాంను వెంబడించడానికి ప్రయత్నం చేసింది. అప్పటికే కాలాతీతమైంది. గోదావరి నది తీరంలో వేలాది మంది భక్తుల సన్నిధిలో ఆ దివ్య విమానం ఎక్కి తుకారాం వెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసినటువంటి అతని ఇల్లాలు మూర్ఛపోయింది. మూర్ఛపోయి అలాగే ప్రాణాలు విడిచింది. ఆ సాధ్వీమణి ఎన్నడూ భర్త సేవ, కుటుంబ ధర్మం తప్ప ఏమాత్రము అన్యమెరగని ఆ మహా ఇల్లాలు ఆ జ్యోతి, దివ్యజ్యోతి
ఆ వైకుంఠనాథునిలో కలిసిపోయింది. తుకారంతో పాటు వైకుంఠానికి చేరింది. అలాగే మరొక అధునాతన యోగి రాఘవేంద్ర స్వామి. ఆ మహానుభావుడు మధ్వ మఠంలో ఉండేవాడు. అతని గురువు సడన్గా ఒకరోజు నీకు బ్రహ్మోపదేశం చేశాను, ఇప్పుడు ఈ పీఠాన్ని అప్పజెప్తూ ఉన్నాను, ఈ పీఠానికి నువ్వు ధర్మకర్తకు కావాలని నేను భగవద్ ఆదేశంగా నిర్ణయించాను, కనుక నువ్వు వెంటనే సన్యాసం తీసుకో అన్నాడు. స్వామి, నేను కుటుంబీకుడిని, భార్య, 2 పిల్లలు ఉన్నారు, నేను ఏ విధంగా సన్యాసం తీసుకునేది అంటే ఇది భగవత్ ప్రేరణ, భవదాజ్ఞ, నువ్వు కాదనడానికి వీలు లేదు, నాకు అధికారం లేదు, నీకు అధికారం లేదు అని గురువు చెప్పినప్పుడు అతని మాట జవదాటలేక ఆ రాఘవేంద్ర స్వామి వెంటనే సన్యాసం తీసుకున్నాడు. ఆ పీఠాధిపత్యాన్ని కూడా పొందాడు. ఈ విషయం తెలిసినటువంటి అతని భార్య భర్త వియోగం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి రాఘవేంద్ర స్వామి ధ్యానమగ్నుడై అతని భార్య ఆత్మకు విముక్తిని ప్రసాదించి ఆమె దివ్యలోకాలకు వెళ్ళిపోయింది. ఈ విధంగా నవ్య దర్శనం చేస్తారు అట్టి యోగులు. ముల్లోకాలకు ఆశ్రయభూతులవుతారు. ముల్లోకాలను జగత్ హితానికై కృషి చేసేలా, ముల్లోకాలను పరవశించేలా తమ యొక్క కీర్తనలతో, గానంతో, నాదంతో, వేదోక్తులతో, సూక్తులతో, ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో ఈ ప్రపంచానికి మార్గదర్శకులు అవుతారు. శ్రీకరులైన అలాంటి నవ్య యోగులకు యోగ సుమాంజలి. ఇటువంటి యోగులను గురించి మనం చెబుతూ ఉన్నప్పుడు మనము అలా జీవిస్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అయితే మరల మాయామోహానికి గురైనటువంటి మనుషులు మామూలుగా తమ యొక్క విధులలో, బాధ్యతలలో, కుటుంబంలో కలిసిపోతూ మామూలుగా పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరి అన్నట్లుగా ఆ మాయామోహ ప్రపంచంలో పడిపోతారు. ధ్యానం చేసి జ్ఞానం పొంది జీవన్ముక్తి పథం కోసం ఎవరైనా సరే ప్రయత్నించినప్పుడు, కృషి చేసినప్పుడు, సాధన చేసినప్పుడు, బోధనలు విన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు క్రమక్రమంగా వారు ఉన్నతోన్నతమైనటువంటి జ్ఞానస్థితిని పొందుతారు. పిరమిడ్ సొసైటీలో ఎంతోమంది మాస్టర్లు అంటే యోగులు సింపుల్గా కేవలం కుటుంబ పోషణకు మాత్రం ధనాన్ని సంపాదిస్తూ మిగిలిన కాలం అంతా కూడా లోక కళ్యాణానికే కృషి చేస్తారు. ఇలా అన్ని సంస్థల్లో కూడా ఎంతోమంది యోగులు ఇప్పుడు ఈ భూమి 5వ తలానికి పయనించడానికి కావలసినటువంటి మార్గదర్శనం అంతా చేస్తున్నారు. అందులో మనం కూడా భాగస్వాములమైనందుకు ఎంతో ఆనందించవలసినటువంటి విషయం. థ్యాంక్ యూ.